बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नहमदहु सल्ली अला रसूलिहिल करीम। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वक़ाल अल्लाहु तआला फ़ी क़ुरानिल मजीद व फ़ुरक़ानिल हमीद फ़मन लम यहकुम बिमा अंज़लल्लाह फ़उलाइका हुमुल फ़ासिक़ून। सदक़ल्लाहुल अज़ीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి రబ్బి జిద్ని ఇల్మా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, మనందరి జీవన ప్రదాత సర్వలోక ప్రభువు అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు. ఖురాన్ సందేశం కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దైవం మనందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించును కాక. ఆమీన్. మహాశిలారా, మనము గత ఎపిసోడ్లో ముస్లిం పర్సనల్ లా గురించి, అది ఎటువంటిది, ఏమిటి, మరి దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ విషయాల గురించి తెలుసుకున్నాం. ఇన్షాల్లా దైవం తలిస్తే ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దానికి సంబంధించే ట్రిపుల్ తలాక్ సంబంధించి అసలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండాలి ఇత్యాది విషయాల గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాశిలారా, ప్రధానంగా కొన్ని అపార్థాలు, అపోహలు మరి చోటు చేసుకుని కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. అదేమిటంటే ముస్లిం స్త్రీలను అణిచివేస్తున్నారు అని, ఈ ట్రిపుల్ తలాక్ కారణంగా వాళ్ళు ఎంతో బాధకు గురవుతున్నారని, ఈ విధంగా మొత్తం సమాజం అంతా కూడా ఒక రకమైనటువంటి అవగాహనను కల్పించుకుని ఉన్నారు. దీనికి ప్రధాన కారణము మీడియా. మరి ప్రభుత్వం చేతిలో మీడియా ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే మీడియా ప్రజలకు మరి ప్రకటిస్తూ ఉంటుంది. అందులో ఎంతవరకు నిజం ఉన్నది, ఎంతవరకు మరి సత్యదూరం ఉన్నది, అది మనం పరిశీలిస్తే కానీ తెలియదు. మహాశిలారా, నేను గత ఎపిసోడ్లో చెప్పినట్లు వాళ్లకు నిజంగా బాగు చేయాలి, వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరచాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే అనేక మార్గాలు ఉన్నాయి. వాళ్లకు సమాన హక్కులు కల్పించవచ్చు, సాధికారత కల్పించవచ్చు, వాళ్ళ చదువులకు మరియు లేకపోతే వాళ్లకు నిరుద్యోగం నిర్మూలించడం కోసము, మరి వాళ్ళలో పేదరికాన్ని నిర్మూలించడం కోసము అనేక రకాల చర్యలు చేపట్టవచ్చు. వీటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా సున్నితమైనటువంటి అంశమైనటువంటి ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడము, అది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచన చేయాలి. సరే, వాస్తవానికి చూడండి, ఇది వాస్తవానికి నిజంగా ముస్లిం మహిళలు అణిచివేతకు గురవుతున్నారా అన్న ప్రశ్న వచ్చినప్పుడు నేను గత ఎపిసోడ్లో చెప్పాను, 2000 పెళ్ళిళ్ళలో ఎక్కడో 1/2 మాత్రమే ఈ విధంగా ట్రిపుల్ తలాక్ గురించి మనం వింటుంటాం. ఇంకొక గణాంకం చెప్తుంది, ముస్లింల కంటే ముస్లిమేతరులలోనే ఈ విడాకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ మనకు చెప్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నేను ప్రశ్నను వేదాల్సిన అదేమిటంటే, ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలి అంటున్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలి, బాగానే ఉంది. అంటే ఒక తలాక్ చెప్తే సరిపోతుందా? ఒక తలాక్ చెప్పాలి, మీ ఉద్దేశం ఏమిటి? తలాక్ అంటే ఏమిటి ముందు ఒకసారి మనం ఆలోచన చేయాలి. తలాక్ అంటే ఒక భర్త తన భార్యతోటి, నేను నీతో జీవితం గడపలేను, నా జీవితము నీతో దుర్లభం అయిపోయింది, ఇంకా నేను కలిసి నివసించడం అసాధ్యము, కాబట్టి నీ నుండి విడిపోతున్నాను. మన ముస్లిమేతర సోదరులు ఏ విధంగా అయితే విడాకులు అంటామో అదేవిధంగా ఒక భర్త తన భార్యతోటి, నేను నీతో నా వివాహ బంధాన్ని తెంచుకుంటున్నాను చెప్పడం అనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే, అసలు ఈ విడాకులే ఉండకూడదు అనా? అది సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వివాహం అనేది ఒక ఒప్పందం లాంటిది. ఇస్లాంలో వివాహం అనేది ఒక ఒప్పందం. ఇందులో ఇరు వర్గాలకు కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది. వీరు ఇరువురు కూడా అన్యోన్యంగా జీవితం గడపడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలు పూర్తిగా చెప్పిన తర్వాత కూడా ఒకవేళ ఇద్దరికి కూడా పొసగకపోతే, ఇద్దరిలో కూడా పొరపచ్చులు వచ్చినప్పుడు, ఇక కలిసి జీవించడం అసాధ్యం అనుకున్నప్పుడు ఇరువురికి కూడా ఆ వివాహ బంధం నుండి బయటకు రావడానికి అవకాశం ఉండాలంటారా, వద్దంటారా? లేకపోతే బలవంతంగా వాళ్ళను సంసారం చేయించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? తప్పనిసరిగా వాళ్ళు విడిపోయే అవకాశం ఉండాలి, లేకపోతే ఇంకా ఉపద్రవం అవుతుంది. కానీ రద్దు చేసేయాలి అంటే దాని అర్థం ఏమిటంటే విడాకులే ఉండకూడదనా? మహాశిలో ఒకసారి ఆలోచన చేయండి. ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి అంటే ఒక తలాక్ పెడితే సరిపోతుందా? ఒక వ్యక్తి తన భార్యతో నేను జీవితం గడపలేను అని అనుకున్నప్పుడు 3 సార్లు చెప్తే ఏంటి, 30 సార్లు చెప్తే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా విడిపోతాడు కదా.
ఆ విధంగా విడిపోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామో ముందు ఆలోచన చేయాలి. ఒకవేళ విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఆలోచన చేయాలి. అంతే తప్పించి మీరు దీన్ని రద్దు చేసేయండి అంటే బలవంతంగా వాళ్ళచే సంసారం చేయించడం అనేది భావం. ఒకసారి ఆలోచన చేయండి. దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకటే గోల, అదేమిటంటే ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలి, ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలి, ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలి. సరే, ఈ 3 తలాక్లు ఒకేసారి చెప్పడం అనేది దైవ ప్రవక్త యొక్క ఖురాన్ యొక్క సందేశానికి ఉపదేశాలకి అది వ్యతిరేకం, అది వేరే సంగతి. ఏ విధంగా చెప్పాలో నేను చెప్తాను తర్వాత. ఎందుకంటే ప్రతిదానికి ఒక విధి విధానం అంతా ఒక పద్ధతి ఉంది. ఇష్టం వచ్చినట్లు చెప్పేయడము, లేకపోతే తాగిన మైకంలో చెప్పేయడము, కోపంలో చెప్పేయడము, వాట్సాప్లో లేకపోతే మెసేజ్ల్లో పెట్టేసి నేను 3 సార్లు తలాక్ ఇచ్చేసాను అయిపోయిందంటే ఈ విధంగా అవదు. ధర్మంలో ఈ విధంగా లేదు. కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ధర్మం తెలియక, ఎందుకంటే ఇటువంటి ఎవరి వల్ల ఇటువంటి తప్పులు జరుగుతుంటాయి, ధర్మం తెలియని వాళ్ళ కారణంగానే జరుగుతుంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఖురాన్లో ఏముందో తెలియదు, వీళ్ళకి ఎప్పుడు కూడా నమాజ్ ఆచరించే వాళ్ళు కారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ ఈ విధంగా 3 సార్లు చెప్తే విడాకులు అయిపోద్ది కదా అన్న ఒక్క విషయమే తెలుస్తుంది. 3 సార్లు చెప్పేసి వీళ్ళు పత్రికలకు ఎక్కడము, కోర్టులకు ఎక్కడము, ఆ తర్వాత దీన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వము దీన్ని మార్చేయాలి, చట్టాన్ని మార్చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేయడము, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అవగాహన లేక, మెయిన్ ప్రధానంగా. మహాశిలరా, ఇస్లాం ధర్మము వివాహ వ్యవస్థను అత్యంత పటిష్టంగా పేర్కొంది. సమాజానికి ఊపిరి అని చెప్పేసి పేర్కొంది. ఎందుకంటే వివాహం ద్వారానే ఒక పరిపూర్ణమైనటువంటి కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం ఏర్పడినప్పుడు ఇటువంటి కుటుంబాల కారణంగానే ఒక పరిపూర్ణమైనటువంటి సమాజం, శాంతియుత సమాజం ఏర్పడుతుంది. కానీ మన ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉందంటే విడిపోయే అవకాశం ఉండకూడదు, కానీ అనేక విధాలుగా మరి వివాహేతర సంబంధాలు కానివ్వండి, లేకపోతే ఈ విధంగా సమాజాన్ని చెడు చేసే కార్యక్రమాలు ఈ విధంగా అనేకం జరుగుతుంటాయి. దాని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఒక చట్టబద్ధంగా విడిపోవడానికి ఒక జంట కోరుకుంటున్నప్పుడు దానికి మాత్రం గగ్గోలు పెట్టడం చూస్తూ ఉంటాం. మహాశిలరా, ఇస్లాం ధర్మము వివాహాన్ని ఒక ఒప్పందంగా పేర్కొంది. ఇరువురికి సమానమైన హక్కులు ఉన్నాయి. ఇందులో మీరు కలిసి ఉండడము సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో విడిపోవడానికి కూడా అది అవకాశాలను తెరిచి ఉంచింది. లేనట్టయితే మహా ఉపద్రవాలు కలుగుతాయి. మహాశిలరా, ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇస్లాము ఒక సంపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థ. అది కేవలము ఆరాధనకు పరిమితం చేసి అది జీవితం గడిపే ధర్మం ఎంత మాత్రం కూడా కాదు. జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడిపేయండి, ఆరాధన మాత్రం ఇలా చేసుకుంటే చాలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపే అవకాశాన్ని ఇస్లాం ధర్మము తనను అనుసరించే ప్రజలకు ఇవ్వలేదు. దైవము మానవాళి అతను పుట్టిన దగ్గర నుండి అతను ఊహ వచ్చే వరకు, తెలిసిన దగ్గర నుండి అతను తన జీవితం అంతమయ్యే వరకు అతని జీవితంలో ఏ రంగాలు ఎదురవుతాయో ఆ రంగాల అన్నింటిలో కూడా మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది. వివాహం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ వివాహం నుండి బయటపడడం ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా అది కూలంకుషంగా చర్చించడం జరిగింది. మహాశిలరా, ఇంకొక విషయం ఏంటంటే ఇస్లాము ఒక కారుణ్య వ్యవస్థ లాంటిది. సహజంగా కారుణ్యం అనేది మనం ఎప్పుడు భావిస్తాం? కారుణ్యం అంటే మన జీవితాలు ప్రశాంతంగా గడవాలి, ఏ విధమైనటువంటి బాధలు మనకు ఉండకూడదు, ఇంకా సమానమైనటువంటి హక్కులు మనకు అందరికీ కూడా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ కోట్లాట్లు లేకపోతే ఈ కలహాలు ఏమి కూడా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు కారుణ్యం, కరుణ అన్న మాటలు మనం ఉపయోగిస్తుంటాం. వాస్తవానికి ఇటువంటి ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణ స్థాపనే ఇస్లాం యొక్క లక్ష్యం. పూర్తిగా కారుణ్య వ్యవస్థ అది. ముందు ఏం చేస్తుందంటే చూడండి, ఇస్లాం యొక్క కారుణ్య వ్యవస్థ గురించి కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనిషికి అది స్వాతంత్రాన్ని ప్రసాదిస్తుంది. ఏ స్వాతంత్రం అంటే అతని దాస్య సంకలనాల నుండి అతను విడుదల చేస్తుంది. అంటే ఓ మనిషి, నీవు మిథ్యా దైవాలకు నీవు లొంగి కాదు జీవితం గడపవలసింది, నీ దైవానికి లొంగి జీవితం గడుపు. నీవు ఆయనకు జవాబుదారి, నీవు కల్పించుకున్నటువంటి వీళ్లకు కాదు నువ్వు జవాబుదారి. ఈ విధంగా మనిషి తన దాస్యాన్ని సంకలనాలు బంధింపబడిపోయి ఉంటాడు. ఈయన ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి, ఈయన ఆరాధించాలి, ఈయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఈ విధంగా రోజుకొక ఆరాధ్యుణ్ణి అతను కల్పించుకుని ఆరాధన చేస్తూ సంకలాలలో బంధింపబడి ఉంటాడు. ఇస్లాం అతని నుండి పూర్తిగా విడుదల చేస్తుంది. నీవు ఎవరికి జవాబుదారి కాదు, కేవలం నీ దైవం ఒక్కనికి మాత్రమే జవాబుదారి. నీవు ఎవరికి భయపడని అవసరం లేదు, ఆయనకు మాత్రమే భయపడు. అతనికి ఒక స్వతంత్రతను ప్రసాదిస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే మనిషికి నిజమైనటువంటి ఔన్నత్యాన్ని ఇది
గుర్తు చేస్తుంది. ఓ మనిషి, నీకు సమస్త ప్రకృతి మీద దైవం ఆధిపత్యం ఇచ్చాడు. నీ అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు. మనిషి మాత్రమే గొప్పవాడు. ఉన్నతమైనటువంటి జీవరాశి, ఉత్కృష్టమైనటువంటి జీవరాశి మనిషి. కాబట్టి నీకు ఇంత గౌరవాన్ని ఇచ్చాడు. అలాంటి నువ్వు నీ సాటి మనిషికి లొంగి జీవితం గడుపుతావా? అతని కాళ్ళ మీద పడతావా? లేకపోతే నీకంటే తక్కువైనటువంటి జీవాలకు నువ్వు సాష్టంగా పడతావా? ఇది నీ ఔన్నత్యానికి తగినదేనా? కాదు. నీవు నీ గౌరవాన్ని తక్కువ చేసుకుంటున్నావు. నీకు నిజమైనటువంటి ఔన్నత్యం, గౌరవం ఏమిటంటే నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను ఆరాధన చేయడం అని. కాబట్టి మనిషి యొక్క గౌరవం యొక్క ఔన్నత్యానికి ఇది చాటి చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే మహాశిలారా, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఇస్లాం ప్రసాదిస్తుంది. ఇందులో ఎవరిపై ఎవరికి హక్కు లేదు, ఆధిక్యత లేదు. దైవం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఇన్న అక్రమకం ఇందల్లవ అత్కాకం, మీలో ఎవరైతే ఎక్కువ దైవభీతిని కలిగి ఉంటారో వారు మాత్రమే దైవానికి ఇష్టలు తప్పించి మీ డబ్బు దర్పాలు, మీ అధికారులు ఏమీ కూడా దైవం వద్ద పనిచేయవు. ఇక్కడ అందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి న్యాయం ఇస్తుంది. సమాజ స్థాపన మనం ఎక్కడో చదువుకుంటాం, అది ఇస్లాం సాధించి చూపుతుంది మహాశిలారా. ఇస్లాం ధర్మంలో ఎవరికి ఆధిక్యత లేదు, అందరూ కూడా సమానమే. ఇంకా ఏమిటంటే మంచిని పెంపొందిస్తూ ఉంటుంది. మంచి ఎక్కడున్నా కూడా అందరికీ కూడా మంచిని చేయండి. వాళ్ళు ఎటువంటి వారైనా, నీకు కావలసిన వారైనా లేకపోతే నీకు పరిచయం లేని వారైనా మంచిని పెంపొందిస్తూ ఉండండి. చెడు సమాజంలో ఎక్కడైతే ఉందో చెడును నిర్మూలించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అది మీ సమాజాన్ని కబళించి వేస్తుంది. కాబట్టి మంచిని పెంపొందించండి, చెడుని మీరు నిర్మూలించండి అన్న ప్రధానమైనటువంటి సూత్రాన్ని ఇస్లాం ధర్మం చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే మహాశిలారా, విశ్వమానవ సౌభ్రతత్వాన్ని గురించి చాటి చెప్తుంది. ప్రపంచంలో ఎవరున్నా కూడా, అతను ఏ రంగులో ఉన్నప్పటికీ కూడా, ఏ ఆకారంలో ఉన్నప్పటికీ కూడా, అతను చైనీయుడైనా లేకపోతే ఆఫ్రికన్ అయినా లేకపోతే నీగ్రో అయినా లేకపోతే అమెరికన్ అయినా ఇంకొకరైనా రష్యన్ అయినా భారతదేశం అయినా ఇంకొకైనా, అందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము. విశ్వ మానవ సౌభ్రాతత్వం అంటే మానవులందరూ కూడా, కేవలం భారతదేశంలో మానవులు కాదు, విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి ఒకే తల్లిదండ్రి సంతానం అంటే సోదరులు అందరూ కూడా. ఎంత విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇస్లాం ప్రసాదిస్తుంది చూడండి. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా కూడా మీరందరూ కూడా బేసికల్గా మానవులు, మీ అందరిలో కూడా మానవత్వం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు జీవితం గడపండి. అందుకు దైవ ప్రవక్త అంటారు, నీవు కడుపు నిండా భుజించి నీ పొరుగువాడు పస్తులతో ఉన్నట్లయితే నీలో విశ్వాసమే లేదు అన్నారు. ఎవని మాటల వలన చేతల వలన పొరుగువాడు సురక్షితంగా ఉంటాడో వాడు మాత్రమే విశ్వాసి అన్నారు. ఈ విధంగా విశ్వమానవ సౌభ్రతత్వం గురించి చాటి చెప్తుంది మహాశిల. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇస్లాం ధర్మము ఒక కారుణ్య వ్యవస్థను మనకు ప్రసాదిస్తుంది. ఇంకా ఇందులో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహ బంధాన్ని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ గురించి అర్థం చేసుకునే ముందు వివాహానికి ఎంత పటిష్టమైనటువంటి విధి విధానాలు దైవము రూపొందించాడో ఇది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా లేనప్పుడే విడిపోవడం అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. దైవం పేర్కొంటాడు, ముస్లింల యొక్క వివాహాలు నిఖా జరుగుతున్నప్పుడు అంతిమ దైవ గ్రంథం నుండి 3 వాక్యాలను చదివి వినిపించడం జరుగుతుంది. అందులో 3 వాక్యాల్లో ప్రధానంగా వచ్చే అంశం ఏమిటంటే అత్తహుల్లా అన్న మాట కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే దైవానికి భయపడండి అని. అంటే భార్యాభర్తల మధ్య ఉండే ఆ అనుబంధానికి పునాది దైవభీతి ఉండాలి అని చెప్పేసి దైవం ఇక్కడ నిర్దేశిస్తూ ఉంటాడు. దైవభీతి పునాదిగా మీ మధ్య అనుబంధము, ప్రేమ ఉన్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న కారణాలకు విడిపోవడము లేకపోతే మరొకటి చేయడము వాళ్ళు చేయరు. ఎందుకంటే దైవం ఇది ఇష్టపడ్డు. ఎందుకంటే దైవ ప్రవక్త తెలియజేశారు, ఒక జంట విడిపోవడం అనేది దైవానికి అత్యంత అయిష్టకరమైనటువంటి పని. తలాక్ అనే మాట ఎవరైతే పలుకుతారో దానికి దైవం యొక్క సింహాసనం కంపించిపోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త హెచ్చరించడం జరిగింది. మీరు పొరపాటున కూడా మీ నోటి నుండి ఈ మాటను పలకకండి అని చెప్పారు దైవ ప్రవక్త వారు. దైవానికి అస్సలు ఇష్టం లేనటువంటి పని ఇది, ఒక జంట విడిపోవడం అనేది. ఒక జంట విడిపోవడం అనేది ఎవరికి ఇష్టము? దుష్టశక్తి అయినటువంటి సైతానికి ఇష్టము. వాడేం చేస్తాడు? విడిపోవడానికి అవసరమైనటువంటి మార్గం అంతా కూడా చూపించి విడిపోవడానికి కారణమవుతూ ఉంటాడు. కానీ దైవము ఏదో విధంగా వాళ్ళు కలిసి ఉండాలి. ఎందుకంటే ఇరువురు కలిసి ఉన్నప్పుడు మాత్రమే, అనుబంధంగా ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భర్త తన పనులు తాను చేసుకోగలుగుతాడు, భార్య తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఈ భర్త మరి దైవానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి ఏదైనా మరి తోడ్పాటును అందించగలుగుతాడు. ఇంటిలో ఈ విధమైనటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు
ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఉన్నప్పుడు బయట తన వృత్తిలో ఏ విధంగా అతను కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతతోటి అతను చేయగలుగుతాడు? ఇంకా ధర్మానికి సంబంధించి, ఆరాధనకు సంబంధించి ఇంకా ఎక్కడ తన సమయాన్ని వినియోగించగలుగుతాడు? కాబట్టి ఇంటిలో ప్రశాంతత, భార్యాభర్తల మధ్య ఆ అనుబంధము తప్పనిసరిగా అది చాలా ప్రధానం. అది అందుకని దైవం ఏం చెప్పాడు అంటే కొన్ని విధి విధానాలు చెప్పాడు. ముందు మీరు వివాహాన్ని 4 ప్రాతిపదికలను చేసుకుంటారు. అది ఒకటి ఏంటంటే వంశగౌరవాన్ని చూస్తారు, డబ్బు దర్పాలను చూస్తారు, ఇంకా ఆమెను అందచందాలను చూస్తారు. కానీ మీరు ధార్మికతను చూసి చేసుకోండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. ఎందుకంటే ధార్మిక స్త్రీ ఎప్పుడైనా చిన్న చిన్న పొరపచ్చులు వచ్చినప్పటికీ కూడా దైవభీతితోటి సర్దుకునిపోతుంది. అదేవిధంగా ధార్మికత ఉన్నటువంటి పురుషుడు కూడా చిన్న చిన్న ఏదైనా పొరపచ్చులు వచ్చినప్పటికీ కూడా సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రస్తుతం వివాహాలు మనం ఆ విధంగా మనం చూడము. ఏదైతే చూడకూడదు అవి చూస్తాము, ఏదైతే చూడాలో అది పక్కన పెట్టేస్తాము. ధార్మికత అది ఎందుకంటే మన కడుపు నింపుతుందా? అది కాదు. డబ్బు బాగా ఉన్నదా, బాగా ఉద్యోగం చేస్తున్నాడా లేదా, వంశం ఎలాంటిది, అందంగా ఉన్నాడా లేదా, అందంగా ఉన్నదా లేదా, ఇవి మాత్రమే చూస్తారు తప్పించి కుర్రాడు ధార్మికత కలిగి ఉన్నవాడు, దైవభీతిని కలిగి ఉన్నవాడు, ఆరాధన చేస్తూ ఉన్నవాడు ఇదేమైనా పట్టించుకుంటారా? అందుకనే మన వివాహాలు కూడా ఈ విధంగా ఛిద్రమైపోతున్నాయి ప్రస్తుత సమాజంలో. దైవ ప్రవక్త అన్నారు, ఇస్లాంలో వివాహం అనేది అత్యంత తేలికైనటువంటి కార్యము. దీన్ని మీరు కష్టతరం చేయకండి. ఈ రోజున కష్టతరం చేసిన కారణంగానే వివాహాలు విడిపోతున్నాయి. మరి కట్నాలు, కానుకలు, రకరకాలైనటువంటి ధర్మంలో లేనటువంటి అనేక సాంప్రదాయాలు, ఆచారాలు కల్పించుకుని మరి కోటాను రూపాయలు ఖర్చు పెట్టి, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి, డబ్బులు లేనప్పటికీ కూడా అప్పో సొప్పో చేసి ఆ విధంగా వివాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత అది తీర్చలేక ఇంకా ఎప్పుడైతే ఈ డబ్బు ప్రధానంగా ఉంటుందో ఇరువురి మధ్య నిశ్చయంగా అనేక గొడవలకు కారణమవుతూ ఉంటుంది. అది అందుకనే దైవ ప్రవక్త చెప్పారు, ఇస్లాంలో అత్యంత తేలికైనటువంటిది వివాహ వ్యవస్థ అనేది. అందులో ప్రధానంగా ఉండవలసింది తండ్రి యొక్క అనుమతి, ఇంకా 2 అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా అంగీకారము, 3 2 సాక్షులు, 4 స్త్రీకి ఇవ్వవలసినటువంటి ధనము. దీన్ని మహర్ అంటారు. స్త్రీకి సెక్యూరిటీగా కొంత ధనాన్ని పెళ్లి కుమారుడు ఇవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్లో మనం చూస్తుంటాము, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి ఇస్తుంటుంది కట్న రూపంలో. అందుకని ఇక్కడ దైవధర్మానికి వ్యతిరేకంగా మనిషి ఎప్పుడైతే నడుచుకుంటాడో అది ఆ విధంగా అతన్ని అభాసుపాలు చేస్తూనే ఉంటుంది, అస్తవ్యస్తం అయిపోతూనే ఉంటుంది అతని జీవితం. కానీ దైవధర్మం ఏం చెప్తుంది, స్త్రీలకు మహర్ను చెల్లించి వివాహం చేసుకోండి. ఆ మహర్ను ఇంకా మీరు ఆతుహున్న ఉజూరహున్న బిల్ మఅరూఫ్, న్యాయబద్ధంగా చెల్లించండి సుమా. ఏదో నామకహ 500 525 ఇటువంటి వేళాకోళం వాడకండి. ధర్మంతో న్యాయబద్ధంగా ఏ విధంగా అయితే మీరు ఇతరుల నుండి ఆశిస్తున్నారో లక్షలు ఆ విధంగా ఇంకా దానికంటే ఎక్కువగా మీరు మహర్ రూపంలో స్త్రీలకు చెల్లించండి. ఇంకా దైవం చెప్తున్నాడు, ఆతున్ నిసా సదకాతి హున్న నిహల, సంతోషంగా చెల్లించండి సుమా. ఆమె సర్వాన్ని విడిచిపెట్టి నీ వద్దకు వస్తుంది. పుట్టిన ఊరిని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తోబట్టును విడిచిపెట్టి, స్నేహితులను విడిచిపెట్టి ఒంటరిగా నీ వద్దకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా నువ్వు ధనం ఇవ్వాలి. ధనమే కాదు, సమస్తం కూడా నువ్వు ఆమెకు పాతక్రాంతం చేయాలి, అర్పించాలి. అప్పుడు ఆ ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, మహాశిలారా, సహజంగా ఇక్కడ కుటుంబ కలహాలు ఎందుకు ఎక్కువగా వస్తుంటాయంటే భర్త మధ్యలో ఉంటాడు, ఇటు భార్య ఇటు తల్లి భయం ఏంటంటే ఇన్ని రోజులు నా చెప్పు చేతిలో ఉన్నటువంటి బిడ్డ భార్య చెప్పు చేతులకు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ కోడలను అంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి, ఈమె కూడా అటువంటి స్థితి నుండే వచ్చిందే కదా. మరి అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ముక్కు మొహం తెలియనటువంటి ఏదో ఒకరోజు తంతుతోటి వచ్చినటువంటి ఆ బిడ్డ, ఆ చిన్నపిల్ల, ఆమె యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, ఆమె యొక్క ఆలోచన వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఏమి కూడా పట్టించుకోకుండా మొదటి రోజు నుండే డామినేట్ చేయడం కోసము, ఆధిపత్యం వహించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆమె కూడా ఏం చేస్తుంది, సహజంగా భర్తను తన చేతులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇరువురి మధ్య నలిగిపోతాడు భర్త, అటు భార్యకు చెప్పలేక ఇటు భర్తకు చెప్పలేక. ఇక పై ఆడపడుచుల ఇంకా మిగతా వారి యొక్క అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు ఎలాగో ఉంటారు. ఈ విధంగా చిన్న చిన్న కారణాలకు పెద్దగా మారి ఆ తర్వాత ఆ జంట విడిపోవడానికి కారణమవుతుంది.
అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఇరువురు కూడా సమానమే, ఇక్కడ ఇందులో ఎవరికి కూడా గొప్ప లేదు, ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి, ఎవరి రంగాల్లో వాళ్ళు గొప్ప, కాబట్టి మీరు ఇరువురు కూడా సమానమే అంటాడు దైవం. ఇంకా ఏం చెప్తాడంటే అన్ని అజీవుల ఆమెల మెన్కు మిన్ జకరి ఉన్సా, స్త్రీ అయిన పురుషుడైన ఇరువురు కూడా సమానమే నా దృష్టిలో అంటాడు. కాబట్టి అసమానత భేదం ఏదైనా ఉంటే మనసు నుండి తొలగించి వేయండి ముందు అంటాడు. ఇరువురు కూడా సమానమే. నీ భార్య అంటే నీ శరీరంలో ఒక భాగము, నీ శరీరంలో ఒక భాగం నుండి నీ కోసం నేను సృష్టించాను, కాబట్టి నీవు వేరు ఆమె వేరు కాదు, ఇద్దరు కూడా సమానమే అని చెప్పేసి చెప్తాడు. ఇంకేం చెప్తాడు అంటే వ అన్ తఫు అక్రబుల్ తఖ్వా అంటాడు. మీరు ఇరువురు కూడా మీరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళండి, అది దైవభీతికి సమానం అంటాడు. ఇంకేం చెప్తాడు అంటే మీరు హువా లిబాసుల్లకు వంతు లిబాసుల్లా ఉన్న, మీరు వారికి దుస్తులు వారు మీకు దుస్తులు అంటే వారు ఇరువురు కూడా అంటాడు. ఇంకొక సందర్భంలో ఏం చెప్తాడు అంటే హువల్లజి ఖలకకు మిన్ నఫ్సి వాహిద వ ఖలక మిన్హా జౌజహా లితస్కును ఇలైహా, నేను మీ భార్యలో ప్రశాంతతను పెట్టాను, మీ మధ్య నేను ప్రేమను కారుణ్యాన్ని సృష్టించాను అంటాడు. ఇంత బలమైనటువంటి అనుబంధాన్ని చెప్పిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా పొరపచ్చులు వచ్చినప్పుడు ఏం చెప్తాడు అంటే మీరు ఆమెకు నచ్చ చెప్పండి అంటాడు. నచ్చ చెప్పితే ఏ భార్య అయినా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అది కూడా అవ్వకపోతే పడక గదులు వేరు చేయండి, అంటే మీరు ఆమెతో కలవకండి అంటాడు. ఇంకా అప్పటికి కూడా అవ్వకపోతే శుతిమెత్తగా ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా దండిస్తాడో ఆ విధంగా శుతిమెత్తగా దండించండి. అప్పటికి కూడా మరి మార్పు రాకపోతే మధ్యవర్తులు నియమించుకోండి, భార్య తరపు నుండి ఒకరిని భర్త తరపు నుండి ఒకరిని, వారి ఇరువురు కూడా కలపడానికి ప్రయత్నం చేస్తే దైవం కలిపి మార్గాలను సుగమం చేస్తాడు. అప్పటికి కూడా అవ్వకపోతే అప్పుడు దైవం ఏం చెప్తున్నాడు అంటే అప్పుడు మీరు తలాక్ గురించి ఆలోచన చెయ్యండి, అప్పుడు విడిపోవడం గురించి ఆలోచన చెయ్యండి. అది కూడా ఎలాగా, ఒక్కసారి మాత్రమే ఇవ్వండి అంటాడు. 3 సార్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వివాదం, ఒకేసారి 3 సార్లు చెప్పేయడం అనేది అది ఖురాన్ యొక్క స్ఫూర్తికి వ్యతిరేకం. అది జరిగితే అయిపోతుంది అనేది తర్వాత సంగతి. ఇందాక నేను చెప్పినట్లు డ్రైవింగ్ రానటువంటి వాడు యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది కదా, అలాగే ఇది కూడా అయిపోతుంది. అయితే చెయ్యాలా వద్దా అనేది ఇప్పుడు మనము వాడికి మార్గనిర్దేశనం చేయాలి. ఆ విధంగా చేయకూడదు. 3 సార్లు ఒకేసారి చెప్పడం వల్ల నీకు మహా నష్టం ఇందులో అని చెప్పేసి వాడికి మనము గైడెన్స్ ఇవ్వాలి. అందులో ఏం చెప్తున్నాడంటే దైవము, స్త్రీ పరిశుద్ధ్రాలు అయిన తర్వాత, అంతే తప్పించి ఆమె బహిష్టు కాలంలో ఇవ్వకండి. ఎందుకంటే బహిష్టు కాలంలో ఆమె చాలా పరాగ్గా ఉంటుంది, ఏదో 4 మాటలు ఎక్కువగా మాట్లాడవచ్చు. కాబట్టి ఆమె పూర్తిగా పరిశుద్ధ్రాలు అయిన తర్వాత, ఆ తర్వాత నీవు తాగి ఉండకూడదు, అంటే ఎప్పుడు తాగకూడదు, ఈ ఇచ్చినప్పుడు మాత్రమే కాదు. కాబట్టి తాగిన మైకంలో ఇవ్వకూడదు, అది అవ్వదు. కోపంలో ఇవ్వకూడదు, అది కూడా చెల్లదు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరిని మీరు సాక్షులుగా తీసుకురండి. సహజంగా ఈ విడాకులు, ఈ తలాకులు ఎలా జరుగుతాయి? ఒంటరిగా మెసేజ్ల రూపంలో లేకపోతే ఉత్తరాలు ఈ విధంగా జరుగుతుంది కదా, ఆ విధంగా చెల్లదు. 2 సాక్షులు ఉండాలి. పెళ్ళికి 2 సాక్షులు ఉండాలి, విడిపోవడం గురించి కూడా 2 సాక్షులు ఉండాలి. సాక్షులు ఉన్నప్పుడు మరి ఒక పెద్ద ఆయన తలాక్ నామాలో రాయడం జరుగుతుంది. ఏమని? ఇరువురు కూడా విడిపోతున్నారు ఒక తలాక్తో అని చెప్పేసి, ఒక తలాక్ అని చెప్పేసి మాత్రమే రాయాలి. 3 తలాక్ ఒకసారి కాదు, ఒక తలాక్ చెప్పడం మాత్రమే రాయాలి. చెప్పిన తర్వాత 3 నెలల కాలం, అంటే 3 ఋతువుల కాలము భార్య భర్త వద్దనే ఉండాలి. చూడండి, ఎందుకంటే మనసు మారాలి అని దైవము వాళ్ళని కలిపి ఉంచే అవకాశాలు ఏ విధంగా చూపిస్తున్నాడు చూడండి. ఎందుకు కోపంలో ఇచ్చిస్తుంటారు, ఒక తలాక్ ఇచ్చిస్తుంటాడు. అప్పుడు ఏమో 2వ రోజు అతను రియలైజ్ అవ్వచ్చు, అరే తప్పు చేశానని అని చెప్పేసి. ఆ తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందుకు రావచ్చు. బిడ్డలకు సంబంధించిన వ్యవహారాలు, చుట్టూ ఉన్నట్టు సమాజము, తల్లిదండ్రులు, ఇవందరూ కూడా అప్పుడు కోపంలో జ్ఞాపకం రారు. అసలు కోపంలోనే ఇవ్వకూడదు, కోపంలో జ్ఞాపకం రారు. ఆ తర్వాత 2-3 రోజులకి అతను పశ్చాత్తాపడవచ్చు, ఈమె కూడా పశ్చాత్తాపడవచ్చు, అరే అనవసరంగా ఇచ్చేసామే అని చెప్పేసి. ఆ విధంగా జరిగే అవకాశం కోసమే దైవము 3 నెలల పాటు మీరు ఒకే ఇంటిలో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ 3 నెలల్లో మీరు ఒకవేళ తప్పు తెలుసుకున్నట్టయితే మీ యొక్క జీవితాన్ని మామూలుగా కొనసాగించవచ్చు. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒకసారి తలాక్ చెప్పినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 3 సార్లు ఒకసారి తలాక్ చెప్తే అది పూర్తిగా నిషేధం అయిపోతుంది ఆ భార్య తన భర్తకు. ఎందుకంటే ఒక భర్త తన జీవిత కాలంలో ఈ అవకాశాన్ని 3 సార్లు మాత్రమే వినియోగించుకోగలుగుతాడు. అదే ఒకేసారి వినియోగించుకున్నాడు అనుకోండి, వేస్ట్ చేసేసుకున్నాడు అనమాట. కాబట్టి ఒకసారి ఇవ్వడం వలన ఉపయోగం ఏంటంటే తన జీవితంలో ఈ 3 నెలల కాలంలో తిరిగి ఆమెను తన వివాహ బంధంలోకి తెచ్చుకోవచ్చు. ఒకవేళ 3 నెలలు దాటేశాయి అనుకోండి,
ఈమె తన ఇంటికి వెళ్ళిపోతుంది, ఇతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇరువురు కూడా విడిపోతారు. ఎందుకంటే 3 తలాకులతోటి ఏ నష్టాలు అయితే జరుగుతాయో, విడిపోవడం అనేది ఒక తలాక్తో కూడా అవే నష్టాలు జరుగుతాయి. ఇంకా ఒక తలాక్తో జరగడం వలన, విడిపోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీరు ఈ 3 నెలలకు ముందు కావాలంటే సంసారాన్ని కొనసాగించవచ్చు. అయితే భర్త తన జీవితకాలంలో ఒక ఛాన్స్ని కోల్పోతాడు. అలా కాకుండా 3 నెలల తర్వాత అయిపోయింది, ఎప్పుడో 2-3 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలకో ఇరువురు కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి సరే మళ్ళీ మనము పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే తిరిగి వారు వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకుని వివాహ బంధాన్ని కొనసాగించవచ్చు. ఎందుకంటే ఒకసారి మాత్రమే తలాక్ జరిగింది కాబట్టి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కేవలం ఒకసారి మాత్రమే ఇవ్వడం వలన. కానీ దీనికి సంబంధించినటువంటి జ్ఞానం లేని కారణంగా ఒకేసారి 3 సార్లు చెప్పి ఆ తర్వాత అర్రే అని చెప్పేసి బాధపడుతున్నారు. మహాశిలారా, ఈ విధంగా ఒకేసారి చెప్పడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. తన జీవితకాలంలో ఒక భర్త 3 సార్లు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలుగుతాడు. మహాశిలారా, మరి ఈ విధంగా అయిన తర్వాత ఇంకొన్ని సమస్యల గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం అయితే మనకు అయిపోతుంది. ఇంకా కొన్ని అంటే ఏ విధంగా ముస్లిం స్త్రీల సమస్యలను ఇస్లాం ధర్మము ఏ విధంగా పరిష్కరిస్తుంది, ఒక ప్రపంచానికి ఏ విధమైన ఒక సందేశం ఇస్తుంది. ఉదాహరణ చూడండి, అత్యాచారాలకు సంబంధించినటువంటి సమస్యను మన మహిళా లోకం ఎదుర్కొంటుంది. అత్యాచారాలకు దైవము పరదా అనే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని బోధించాడు. యగుజు మిన్ అబ్సారిహుం యహ్ఫజూనహు ఫుజూరహుం అంటాడు. మీరు మీ యొక్క అందాలను కప్పుకోండి, తద్వారా మీరు గుర్తింపబడతారు. జాలిక అదనా అయ్యురఫ్ర ఫలా యుజైనా, మీరు గుర్తింపబడతారు, గౌరవింపబడతారు. అరే, సాంప్రదాయబద్ధమైనటువంటి స్త్రీ ఈమె జోలికి వెళ్ళకూడదు అన్న ఆలోచన కలుగుతుంటుంది ఎప్పుడైతే మీ అందాన్ని కప్పు పెడతారో. అయితే అందం అనేది కప్పి పెట్టడం అనేది కేవలం అందానికి మాత్రమే సుమా. ఎందుకంటే ఆమె అందచందాలు తన భర్తకి మాత్రమే సొంతము, బయట వారికి అది అనవసరం కదా. కాబట్టి ఈమె టాలెంట్కి, ఈమె శక్తి సామర్థ్యాలకి అది అడ్డు కాదు, కేవలం ఆమె అందానికి మాత్రమే అడ్డు. కానీ దీనికి కూడా పెద్ద గగ్గోలు పెడుతుంటారు. బురఖాలో స్త్రీలను, ముస్లిం స్త్రీలను అణిచివేస్తున్నారని. ఎందుకు అణిచివేయడము? ఏంటి అందులో అణిచివేత ఏముంది? ఒకసారి ఆలోచన చేయండి. అంటే తన అందాలను అందరికీ చూపించుకుంటూ తిరగడము అది అభివృద్ధికి చిహ్నమా మహాశిలారా? ఒకసారి చూడండి. మన పూర్వకాలంలో మన హైందవ స్త్రీలను మనం గమనిస్తాం, బయట నిండుగా కప్పుకొని ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీలు పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా పైటను కప్పుకోవడము, తన అందాన్ని కప్పుకోవడం అనేది గౌరవప్రదమైనటువంటి స్త్రీ చేసే పని కదా. ఇంకా చూడండి, మనం నాగరికత పెరిగే కొద్దీ ఆది మానవుడు మనం ఏమనుకుంటాము? బట్టలు లేకుండా తిరిగేవాడు, నగ్నంగా తిరిగేవాడు, ఎందుకంటే అతనికి జ్ఞానం లేదనుకుంటాం. ఇప్పుడు మనం అభివృద్ధి చెందినటువంటి మన సమాజంలో ఉన్నప్పుడు ఇంకెంత కప్పుకోవాలి మనిషి? కానీ మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు అంటే, అభివృద్ధి ఎంత అంటే ఆమె ఎంతగా తక్కువ బట్టలు కట్టుకుంటే అంత అభివృద్ధిగా ఈ రోజున మనిషి భావిస్తున్నాడు. మైండ్ సెట్లను శైతాన్ ఏ విధంగా మార్చాడండి. ఈ విధంగా అత్యాచారాలకు ప్రధానంగా దైవము ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని పరదా రూపంలో పెట్టాడు. ఇప్పటికీ కూడా కొంతమంది మేధావులు మనకు చెప్తూ ఉంటారు, మరి మీ అందాలను మీరు కప్పుకోండి, బహిర్గతం చేయకండి, ఇది మీకే మంచిది అని చెప్పేసి చెప్తూనే ఆ విధంగా చెప్తే కొంతమంది లేదు, నువ్వు తప్పు చెప్తున్నావు, నీవేమో వాళ్ళ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే మాటలు చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళ మీద విరుచుకుపడడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వాస్తవం ఏమిటంటే, స్త్రీ తన అందచందాలను ఎప్పుడైతే బహిర్గతం చేయకుండా ఉంటుందో, ఎందుకంటే చూడండి, అమూల్యమైనటువంటి ఒక ముత్యమో లేకపోతే బంగారం ఉందనుకోండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం మనం? లేదు, మరి పెట్టులో పెడతాము, దానికి మంచి పేపర్ చుడతాము, ఎక్కడో బీరువాలు జాగ్రత్తగా పెడతాము. స్త్రీ అంతకంటే అమూల్యమైనటువంటిది. కాబట్టి స్త్రీ తన అందాలను ఎప్పుడైతే ఆమె బహిర్గతం చేయకుండా ఉంటుందో, ఎందుకంటే మగవాని చూపులు అలాంటివి, మరి మగవాడు ఏదో విధంగా కబళించడానికి ప్రయత్నం చేసే ఈ భయంకరమైనటువంటి సమాజంలో స్త్రీ తనను తాను రక్షించుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏమిటంటే ఈ పరదా అనేది. ఇంకా మహాశిలారా, దైవము మద్యపానాన్ని కూడా నిషేధించాడు. మద్యపానం స్త్రీ సమస్య కాకపోవచ్చు, కానీ మద్యపానం వలన నాశనం అవుతున్నటువంటి సంసారాల్లో బాధపడేది ఎవరు? స్త్రీయే కదా, ఆ బిడ్డలే కదా. తన భర్త తాగి తందనాలాడి ఒళ్ళు ఈ విధంగా డబ్బు గొల్ల చేసుకుని నాశనం అవుతుంటే ఆ భార్య, ఆ తల్లి, ఆ బాధ ఆమె కాకపోతే ఇంకెవరికి? కాబట్టి ఇది కూడా స్త్రీ సమస్యే. భర్త ఈ విధంగా చెడు అలవాట్లలో లోనైపోయి నాశనం అయిపోవడం కూడా స్త్రీ యొక్క సమస్యే. దీన్ని దైవం ఖండిస్తున్నాడు. మీరు దాని జోలికి పోకండి,
మద్యం జోలికి పోకండి అని చెప్పేసి నిషేధిస్తున్నాడు. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి వీధికి 4 మద్యం దుకాణాలు మరి తెరవడానికి ప్రయత్నం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా మహాశిలారా, మానవ నిర్మిత చట్టాలన్నీ కూడా ఎలాగుంటాయి, దైవం విధించినటువంటి చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా మానవ సంక్షేమాన్ని, మానవ శ్రేయస్సుని కోరుతాయి, మానవ కళ్యాణాన్ని కోరుతాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దైవ ప్రసాదిత చట్టాలను భయంతో ఎక్కడ అనుసరించాలో అని చెప్పేసి భయంతో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తనకు నచ్చినటువంటి మానవ నిర్మిత చట్టాలను అతను సమాజంలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విధంగా మహాశిలారా, ఈ 15 రోజుల ఉద్యమంలో, ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమంలో ప్రధానంగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము. ముస్లిం స్త్రీలలో చాలామంది ముస్లిం స్త్రీలు వెళ్ళి ఇస్లామీ షరియా చట్టాల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పడము, అదేవిధంగా శుక్రవారం నమాజుల్లో, శుక్రవారం ప్రసంగాల్లో ఈ షరియా చట్టాల యొక్క ప్రాముఖ్యతను, దైవం విధించినటువంటి యొక్క హద్దుల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పడము, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలను, పెద్ద పెద్ద లాయర్లను, ఎడిటర్లను, పాత్రికేయ సోదరులు అందరినీ కూడా కలుసుకుని ఈ విధంగా ముస్లిం పర్సనల్ లా యొక్క నిజమైనటువంటి వాస్తవికత గురించి వాళ్ళకు తెలియజేసి, ఎందుకంటే మంచి ఎప్పుడైతే ఉంటుందో సహజంగా అందరూ కూడా సహకరిస్తారు. ఈ విధంగా వారి సహకారాన్ని కోరడము. ఇంకా మహాశిలారా, ప్రధానంగా దీనిపై ఉన్నటువంటి అపోహను తొలగించడానికి ప్రయత్నం చేయడము. అపోహలు ఎప్పుడైతే తొలగుతాయో సహజంగా అందరూ కూడా దాన్ని సమర్థిస్తారు. మరి వ్యక్తిగత చట్టాలు అనేవి ఒక జాతి యొక్క ఐడెంటిటీకి చిహ్నం లాంటివి. అంతే తప్పించి దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం అంటే ఆ జాతిపై దాడి చేయడం లాంటిదే అన్న విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నిస్సందేహంగా ఈ యొక్క చర్యలను ఖండిస్తుంటారు. కాబట్టి ఈ విధంగా భావ సారూప్యత గల వ్యక్తుల వద్దకు, సంస్థల వద్దకు, NGO సంస్థల వద్దకు, ఇంకా దళిత బలహీన వర్గాల వద్దకు వెళ్ళి మేము సహాయాన్ని అర్థించడము, సహాయాన్ని గురించి వాళ్ళకు పిలుపునివ్వడము, వాళ్ళు కూడా ఎంతో నిండు మనసుతోటి వచ్చి సహకరించడము, ఈ విధంగా మొత్తం ఈ ఉద్యమం అంతా కూడా జరిగింది. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను మహాశిలారా, ముస్లిం పర్సనల్ లా గురించి చాలా విషయాలు మనము ఈ 2 ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ నెంబర్ ఉన్నది, దానికి ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా మంచి మంచి సాహిత్యం కూడా ఉన్నది, ఆ సాహిత్యాన్ని కూడా మీరు చదవండి, అపోహలు తొలగించుకోండి. ఇది దైవ ధర్మము, దైవం మానవాళికి ఇచ్చినటువంటి ధర్మము, ముస్లింకు సంబంధించింది కాదు, సమస్త మానవాళికి సంబంధించింది. దీన్ని అనుసరించడం వల్ల మానవ కళ్యాణం జరుగుతుంది, శాంతియుత సమాజ స్థాపన జరుగుతుంది. సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ కూడా మంచిని చేయాలని, అందరికీ మార్గనిర్దేశన చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.